వెల్కమ్ టు డివై న్యూస్. బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి గారి ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల చెక్పోస్ట్ రైస్ మిల్ వద్ద జయహో బీసీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్థసారథి గారు మాట్లాడుతూ, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి గారు మాట్లాడుతూ, బీసీలకు ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను తయారు చేసిన ఫ్యాక్టరీగా టీడీపీ అన్నారు. ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి 10 మందిలో 50 మంది బీసీలే ఉన్నారని తెలియజేశారు. పన్నుల రూపంలో జగన్ బలహీన వర్గాల రక్తం తాగుతున్నారని, జగన్ కంపెనీలే లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. బుద్ధి జ్ఞానం లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇక జగన్ పనైపోయిందని, మరలా గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక వెసులుబాటు కల్పించి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమేనని తెలియజేశారు. స్థానిక సంస్థలతో 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ ప్రవేశపెడితే చంద్రబాబు 34% పెంచారని, వైసీపీ ప్రభుత్వం 24% తగ్గించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో వారిపై జగన్ దండయాత్ర చేస్తున్నారని, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా నిలుస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఈరోజు జగన్ రెడ్డి బీసీ పదవులను వాడుకుని తాడేపల్లి ప్యాలెస్ను వేదికగా చేసుకుని బీసీలపైనే దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. మనమందరం సమిష్టిగా కృషి చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఎక్కువైపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా వైసీపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పాలన కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల్ల తిప్పేస్వామి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ గారు, హిందూపూర్ పార్లమెంటు కార్యదర్శి దేవ నరసింహులు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కురబ కొమ్మర సాధికారిక కన్వీనర్లు గంగలకుంట రమణ, పాండురంగప్ప, పోతులయ్య, జనసేన పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్, శ్రీనివాసమూర్తి, గోవిందప్ప, కన్వీనర్లు నరహరి, సిద్ధయ్య, లక్ష్మిరెడ్డి, చిన్నప్పయ్య, రొద్దం నరసింహులు, సర్పంచులు బీదనపల్లి మంజు, నాగరాజు, మహాలక్ష్మి, జనార్దన్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఎవరు ఉషా చాలా నిర్వాహకాన్ని తీసుకున్నట్టయితే అక్కడ దొరస్వామి కురుబ వ్యక్తి ఆయన బాగా కేసులు పెట్టి అక్కడ కొట్టించడం జరిగింది. రేవణ బోయ కులసుడు 20 లక్షల రూపాయలు తీసుకుని ఆయన జైలు పంపించింది. అడిగితే ప్రశ్నిస్తే శ్రీకాంత్ రెడ్డి ఇయానికి 50 లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొడితే ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు. ఎగ్గొడితే ఆయన మన కేసులు భరించి జైలుకు పంపించింది. అదేవిధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే 5 కోట్లు తీసుకుంది. ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు. అదేవిధంగా 200 కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో. ఇది వాస్తవాలు చెప్తున్నా, నేనేం అవాస్తవాలు చెప్పడంలా. అదేవిధంగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి దాదాపుగా 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకి 2 నుండి 4 లక్షలు. ఇట్లా ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో కూడా జరిగింది. శంకరనారాయణ తమ్ముళ్ళు అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా? తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. ఇవన్నీ కొల్లగొట్టడం జరిగింది. అదే చెప్తా. ఇప్పుడు నేను ఎప్పుడైనా అంగన్వాడీ పోస్టులు దాదాపుగా 400 పోస్టులు ఇచ్చా. ఎక్కడైనా అక్కడ కరప్షన్ జరిగిందా? ఎవరైనా ఇచ్చారా? ఇచ్చింది ఎక్కడ చెప్పాడు ఆయన, ఇచ్చింది ఎక్కడ చెప్పాడు పర్వాలా. లేకపోతే ఏదైనా పని చేస్తే ఎక్కడ లంచం తీసుకున్నానా? చెప్పొచ్చు, నిక్కచ్చిగా చెప్పండి, దానికి ఏం భయపడండి. నేను తప్పు చేయలేదు కాబట్టి ఒక నిప్పులా మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకోసమే ప్రతి ఒక్కరూ సమయం లేదు మిత్రమా, భవిష్యత్తు నీ చేతిలో మీ భవిష్యత్తు, మన నియోజకవర్గ భవిష్యత్తు. మన నియోజకవర్గంలో
అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం. 2014 నుండి అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇచ్చాం, స్కూల్స్ ఇచ్చాం, కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మంది. 2 హై స్కూల్స్ ఉంటే 9 హై స్కూల్ చేసినటువంటి ఘనత మంది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినటువంటి మన ఘనత మనదే. 500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మనదే. చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనదే. అదేవిధంగా కియా పరిశ్రమ తెచ్చినటువంటి ఘనత మనదే. కాబట్టి అన్ని మనమే చేశాం. ఎందుకు ఓడిపోయినా మనకు తెలియదు, అది లెట్ ఇట్ బి, దాన్ని వదిలేసేయండి. కానీ భవిష్యత్తులో నేను కూడా 37 సంవత్సరాలు మీ అందరికి కూడా ఆసక్తి మేరకు ఆకర్షంతో పని చేశాను. మీరు కూడా నన్ను ఆశీర్వదించాను, అన్ని రకాల ఆదుకోవడం జరిగింది. భవిష్యత్ ఎన్నికలు 24లో కూడా తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి. కూడా నేను ఏ తప్పు పని చేయను. నేను కూడా శాసనసభకి పోటీ చేసేది ఆఖరిసారి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి వెంట ఉంటాను. అదేవిధంగా పార్టీ ఏం చెప్తే అది నడుచుకుంటాను. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒక సైనికుల, నేను కెప్టెన్ గా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చెప్పదండి. 2 మంది చాలా బాగా ఉండలేకపోతే ఎవరైనా విషయం. ఇలాంటి ఆమె ఆ కుటుంబాల ముసుగులో వచ్చి బీసీ కార్డు ఉపయోగించి మనందరి మీద ప్రేమ కురిపించి ఓట్లు వేసుకుని వచ్చారు. దయచేసి గమనించండి. బీకే పార్థసారథి గారు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ లో దాదాపు 4 దేశాలకు 3,500 కోట్ల రూపాయలు పైచిలకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అందించి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు పెన్షన్ అన్ని కూడా ఇచ్చేటువంటి ఘనత అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్తే చేసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దండి. ఒక్కసారి పొరపాటు చేయడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళు, మున్సిపల్ కార్మికులు, టీచర్లు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని ఎన్నుకునే దాకా మనందరూ కూడా నిద్రాహారాలు మారి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ ఈ రోజు